హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్. జనరల్గా ఈరోజు మీ అందరికీ కూడా ఏంటంటే హిందీ క్వశ్చన్ పేపర్ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నటువంటి తరుణంలో చాలామంది ఏంటంటే క్వశ్చన్ పేపర్ చేంజ్ అయింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఆ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే విషయాన్ని ఒకసారి మనం ఇప్పుడు చూద్దామండి. క్వశ్చన్ పేపర్లో ఎక్కువగా మార్పులు ఏమీ లేవు. చాలామంది విద్యార్థులకు ఏంటంటే ఈసారి కోవిడ్ సిచ్యుయేషన్స్లో మనం అంటే ఆన్లైన్ క్లాసులు నడిచాయి, బట్ ఆఫ్లైన్ అనేది ఇప్పుడు మనకు చాలా తక్కువ సమయంలో తీసుకోవడం మూలాన మనకి ఆఫ్లైన్ క్లాసెస్లలో సమయం ఎక్కువగా రివిజన్కి సమయం లేదు. దాన్ని అన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ యొక్క దాంట్లో చాయిస్ అనేటువంటి దాని సంఖ్యని పెంచడం జరిగింది, అంటే ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు మనం హిందీ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. తర్వాత వీలుని బట్టి నేను వేరే క్వశ్చన్ పేపర్స్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. హిందీ క్వశ్చన్ పేపర్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ అనేది మనకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది. సో దాంట్లో భాగంగానే మనకేంటంటే ఇప్పుడు మనం ఒకసారి హిందీ క్వశ్చన్ పేపర్ని, ఈ సెకండ్ లాంగ్వేజ్ హిందీ క్వశ్చన్ పేపర్ని ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మీరు చూసినట్టయితే కనుక దీంట్లో మామూలుగా మనకు ఎప్పుడు కూడా హిందీ క్వశ్చన్ పేపర్లో 80 మార్క్స్కి ఇవ్వబడుతుంది. हम लोगों को 18 मार्क क्वेश्चन के लिए ऐसे 2 क्वेश्चन पेपर के लिए दे जाते हैं और हमको 20 अंक 20 మార్క్స్ మనకు దేనికి ఇవ్వబడుతుంది అంటే మన యొక్క ఫార్మేటివ్స్కి ఇవ్వబడుతుంది. అట్లాగే ఈసారి 2 ఫార్మేటివ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే 4 ఫార్మేటివ్స్ తీసుకోవడానికి సమయం లేదు కాబట్టి 2 ఫార్మేటివ్స్ తీసుకుంటున్నాము. ఆ 2 ఫార్మేటివ్స్ నుంచి మనకు 20 మార్కులు అనేది 20 अंक फॉर्मेटिव्स में दिए जाते हैं. और एक बात क्या है बोले तो 3 पार्ट असाइनमेंट्स और प्रोजेक्ट वर्क के लिए दिए गए हैं और बाकी 12 लेसन्स में बाकी जो पार्ट है उसके बारे में हम एक बार देख लेते हैं. पहले क्वेश्चन पेपर के बारे में बातचीत कर लेते हैं. క్వశ్చన్ పేపర్లో ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ పార్ట్ ఏ అనేది ఇవ్వడం జరిగింది. అంటే నేను తెలుగు మీడియం విద్యార్థులకు కూడా అర్థమయ్యే విధంగా తెలుగు అండ్ హిందీలో చెప్తానండి. ఇక్కడ పార్ట్ ఏలో మామూలుగా మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి 20 మార్క్స్లో 60 మార్క్స్ అనేవి మనకు రిటర్న్ వర్క్ దానికి ఉంటుంది. అంటే రిటర్న్ వర్క్ అంటే 60 మార్క్స్ మనం బిట్స్ కాకుండా ఉంటుంది. తర్వాత 20 మార్క్స్ మనకు యాజ్ యూజువల్గా బిట్స్ లాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా హిందీ క్వశ్చన్ పేపర్ 80 మార్క్స్కే ఉంటుంది కాబట్టి విద్యార్థులు పెద్దగా ఇబ్బంది పడి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం ఏమీ లేదు దీంట్లో. బట్ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా చూడండి, మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేసేటువంటి అంశాలు దీంట్లో మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్టయితే కనుక చూడండి, ఫస్ట్ బిట్ పార్ట్ ఏలో 60 మార్క్స్కి ఇచ్చారు. ఫస్ట్ బిట్లో పార్ట్ ఏలో ఇది బ్లూ ప్రింట్ అండి. దీంట్లో అర్థగ్రహ్యత ప్రతిక్రియ కింద 20 మార్క్స్. యాజ్ యూజువల్గా మనకు ఎప్పుడూ కూడా అర్థగ్రహ్యత ప్రతిక్రియ 20 మార్క్స్ ఇస్తారు, అట్లాగే ఇక్కడ ఇచ్చారు. బట్ దీంట్లో ఏంటంటే మనకు ఎప్పుడు కూడా ఫస్ట్ ఎట్లా ఇస్తారంటే हम लोग पठित गद्यांश के लिए 5 अंक दिए जाते हैं, अपठित गद्यांश के लिए 5 अंक दिए जाते हैं और पठित पद्यांश के लिए 5, अपठित पद्यांश के लिए 5, कुल 20 अंक हमको पिछले जो पुराने क्वेश्चन पेपर में दिए गए हैं. मगर अब इस साल जो क्वेश्चन पेपर बना गया है, ఇప్పుడు చేసినటువంటి క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చారంటే పిల్లలు దీనిలో అర్థగ్రహ్యత ప్రతిక్రియ के लिए 20 अंक दिए गए हैं, 20 మార్కులు ఇచ్చారు ఇవ్వడం. బట్ దాంట్లో ఏంటంటే పఠిత్ గద్యాంశ్ के लिए 5 अंक. మనం ఉపవాచకం లెసన్స్ ఆల్రెడీ ఒక లెసన్ తీసేశారు. అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్ అనే లెసన్ తొలగించడం జరిగింది. ఇంకా 3 లెసన్సే ఉన్నాయి. శాంతికి రాహ్మే, హంసబ్ ఏక్ హే, అనోఖా ఉపాయ్. ఆ 3 లెసన్స్ నుంచి మీకు ఒకటి పఠిత్ గద్యాంశ అంటే ఒక చక్కటి ప్యాసేజ్ ఇచ్చి దానికి ఒక 1 2 3 4 5 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు నాన్న. 3 క్వశ్చన్స్ దాంట్లో డైరెక్ట్గా ఆన్సర్స్ దొరుకుతాయి. బట్ 2 క్వశ్చన్స్ మీరు ఒకసారి ఆ లెసన్ చదువుకొని ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి అంశం అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ది పఠిత్ గద్యాంశకి మీకు 5 మార్కులు ఇవ్వబడతాయి. అంటే మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ నుంచి మీరు నేర్చుకున్నటువంటి ఆ 3 లెసన్స్ నుంచే ఇవ్వబడతాయి కాబట్టి, ఉపవాచకం పాఠం నుంచి ఇవ్వబడతాయి కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 క్వశ్చన్స్కి 5 మార్క్స్, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున మీకు 5 క్వశ్చన్స్కి 5 మార్కులు ఇవ్వబడతాయి. సెకండ్ ఇక్కడ వచ్చేసి అపఠిత్ గద్యాంశ. అపఠిత్ అంటే మనకు బయట నుంచి వస్తుంది, అన్సీన్ ప్యాసేజ్. అది మనం చదువుకొని అంటే ఇంతకుముందు చదువుకున్న వాటిలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చి కింద దానికి సంబంధించినటువంటి 5 ప్రశ్నలు ఇస్తారు కాబట్టి దాన్ని మనం ఆ ప్యాసేజ్ చదువుకొని దాని మూలంగా దాన్ని బేస్ చేసుకొని మనం రాయగలుగుతూ ఉంటాము. అయితే దీంట్లో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అంతకుముందు దీనికి अपठित गद्यांशకు 5 మార్కులు ఇచ్చేవాళ్ళు. ఓన్లీ 5 अंक दिए जाते हैं, मगर इस बार आप लोग गैर से देखिए 10 अंक है.
10 अंक दिए गए हैं. ఇక్కడ మీకు 10 మార్కులు ఇవ్వడం జరిగింది. ఒక్క అపఠిత గద్యాంశకు 10 మార్కులు. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో యూ షుడ్ నాట్ లూజ్ ఎనీ మార్క్ హియర్. మీరు ఇక్కడ మార్కులు పోడగొట్టుకునేటువంటి ప్రయత్నం అస్సలు చేయకూడదు. ఆలోచించి చక్కగా ఆ ప్యాసేజ్ని చదువుకొని మీరు దానికి కింద ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అట్లా రాస్తేనే మీకు ఈజీగా మార్క్స్ స్కోర్ అవుతాయి నాన్న. ఇక్కడ మీకు 10 మార్క్స్ ఇవ్వబడింది. అంతకుముందు మనకు 5 మార్క్స్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ మీకు మార్క్ అనేది పెరిగింది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్. సో అపఠిత గద్యాంశ వచ్చినా కూడా కన్ఫ్యూజ్ కాకుండా విద్యార్థులందరూ చక్కగా చదువుకొని రాయాల్సి ఉంటుంది. ఓకేనా? మరి ఇక్కడ దీనికే 10 ఇచ్చారంటే ఏం తీసేశారు అంటే పఠిత పద్యాంశ. ఇప్పుడు మనకు కవితా పాట ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చేటువంటి పద్యాంశ అనేది వస్తుంది. దాని కింద 5 క్వశ్చన్స్ ఇస్తారు. సో దాంట్లోంచి ఎట్లాగో మీరు రాయగలుగుతారు. మీరు నేర్చుకున్నటువంటిదే కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ అపఠిత పద్యాంశ అంటే మనకు తెలియకుండా బయట నుంచి ఇచ్చేటువంటి ఒక పద్యాన్ని ఇచ్చి 5 ప్రశ్నలు ఏవైతే ఇస్తారో దాన్ని తీసివేయడం జరిగింది. దాన్ని తీసేశారు ఇక్కడ. దాని బదులుగానే ఇక్కడ అపఠిత గద్యాంశకు 10 మార్కులు ఇచ్చారు. అర్థమైందా పిల్లలు? సో పఠిత పద్యాంశ 5 మార్కులు, అపఠిత పద్యాంశ 10 మార్కులు, పఠిత పద్యాంశ 5 మార్కులు, టోటల్గా వచ్చేసి 20 మార్కులు. కుల్ 20 అంక్ హోగయే హే. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇప్పుడు 80 నుంచి 20 మార్క్స్ పోయినాయంటే ఇంకెన్ని ఉంటాయి? 60 మార్క్స్ ఉంటాయి. అభివ్యక్తి సృజనాత్మకత. మనకు టెక్స్ట్ బుక్ కింద అభివ్యక్తి సృజనాత్మకత మనకు ప్రతి లెసన్ వెనకాల కూడా అక్కడ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దాంట్లోంచి మనకు ఎవ్రీ ఇయర్ కూడా ఎట్లా వస్తాయి? 4 క్వశ్చన్స్ వస్తాయి. అక్కడ 4 ప్రశ్నలు ఇస్తారు. 4 ప్రశ్నలకు 4 ప్రశ్నలు సమాధానాలు రాయాలి. అక్కడ ఎలాంటి చాయిస్ ఇన్నాళ్ళు ఇవ్వబడలేదు. ఖచ్చితంగా ఆ 4 ప్రశ్నల్లోంచి ఒకటి కవి పరిచయం అనే క్వశ్చన్ ఉంటుంది. ఆ 4 ప్రశ్నలు మీరు చేయాల్సి ఉండింది కాబట్టి మనం అక్కడ ఏ చాయిస్ లేదు కాబట్టి ఈ అభివ్యక్తి సృజనాత్మకత కింద ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని కూడా మనం నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు అంటే మనకు చక్కగా చాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అభివ్యక్తి సృజనాత్మకత బిట్ కోసము మనకు టోటల్గా 32 మార్క్స్ వస్తాయి. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ 4 ప్రశ్నలకు 4 16 మార్కులు ఇచ్చేవాళ్ళు అంతకుముందు. ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్టయితే గనక పద్యభాగ్, ఇక్కడ పద్యభాగ్ కింద ఇక్కడ చూడండి, పద్యభాగ్ కింద 4 प्रश्नों में से 2 प्रश्नों के उत्तर लिखिए, एक प्रश्न कवि परिचय से संबंधित होगा. వెరీ నైస్. 4 ప్రశ్నల్లోంచి మనం ఒక ప్రశ్నకి సమాధానం రాయాల్సి ఉంటుంది. 2 ప్రశ్నలకి సమాధానం రాయాల్సి ఉంటుంది. 2 ప్రశ్నోంకే అంటే ఇక్కడ మీకు 4 ప్రశ్నలు ఇస్తారు. 4 ప్రశ్నల్లోంచి 2 ప్రశ్నలకు మీరు సమాధానం రాయాలి. ఇక్కడ మనం పర్ఫెక్ట్గా చూసుకున్నట్టయితే పద్య భాగం అనేది సపరేట్గా ఇచ్చారు. అంటే మనకు పద్య భాగంలో ఉన్నటువంటి కవుల గురించి మీరు నేర్చుకున్నట్టయితే ఒక కవి పరిచయానికి 4 మార్కులు మీరు సంపాదించుకోవచ్చు. అంటే ఒక కవి పరిచయం నేర్చుకున్నట్టయితే మీకు ఈజీగా యుల్ గెయిన్ 4 మార్క్స్. మీకు 4 మార్కులు వచ్చేస్తాయి. ఏ కవి పరిచయాలకు? ఓన్లీ కవితలో పద్య భాగంలో ఉన్నటువంటి ఏవైతే కవులు ఉన్నారో ఆ కవుల యొక్క కవి పరిచయం మీరు నేర్చుకున్నట్టయితే చక్కగా మీకు సుమిత్రానందన్ పంతజీ కానీ, దినకర్ జీ కానీ, మీరాబాయి, బిహారీ, రహీం, ఇట్లా అంటే ఓన్లీ కవుల గురించి కవితా పాఠంలో చెప్పినటువంటి కవి పరిచయం నేర్చుకుంటే 4 మార్కులు ఎక్కడికి వెళ్ళవు. 4 మార్కులు మీరు గెయిన్ చేస్తారు. ఇంకొకటి అభివ్యక్తి సృజనాత్మకత కింద ఉన్నటువంటి పద్య భాగంలో ఉన్నటువంటి ప్రశ్నల్లోంచి ఒక ప్రశ్న నేర్చుకున్నట్టయితే ఇక్కడ మరొక 4 మార్కులు కూడా మీరు సులువుగా గెయిన్ చేయవచ్చు. ఓకేనా? ఎస్. ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చాడు? 4 × 2 × 4 8 మార్కులు ఇక్కడ కవర్ అయినాయి. మరి ఇంకొకటి ఏమి ఇచ్చాడు అని అంటే మనకు గద్య భాగం కింద కూడా, గద్య భాగం చూడండి, గద్య భాగం కింద కూడా ఇక్కడ 4 మార్కులు అనేవి ఇవ్వడం జరిగింది. గద్య భాగంలో 8 మార్కులు. 4 प्रश्नों में से 2 प्रश्नों के उत्तर लिखिए, एक प्रश्न लेखक परिचय से संबंधित होगा. వావ్, వెరీ ఈజీ. చూడండి ఇక్కడ ఇప్పుడు గద్య భాగంలో ఉన్నటువంటి కవుల గురించి కూడా ఒక కవి పరిచయం నేర్చుకున్నట్టయితే మీకు 4 మార్కులు వచ్చేస్తాయి. అంటే అంతకుముందు మనకు 4 16 మార్కులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటే కవి పరిచయంకు 4 మార్కులు వచ్చేవి. ఇప్పుడు మీరు పద్య భాగంలో ఉన్న కవి పరిచయాలు నేర్చుకుంటే 4 మార్కులు, గద్య భాగంలో ఉన్న కవి పరిచయం నేర్చుకుంటే 4 మార్కులు. అంటే కవి పరిచయానికి 8 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదొకటి దృష్టిలో పెట్టుకొని చక్కగా కవి పరిచయాలన్నీ కూడా మీరు నేర్చుకున్నట్టయితే 2 కవి పరిచయాలు ఇచ్చారు కాబట్టి చక్కగా కవి పరిచయం బిట్లోనే మీరు 8 మార్కులు సాధించుకోవచ్చు. ఓకేనా చిల్డ్రన్? ఇదొకటి.
నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఇంకొకటి, మీరు ఏవైతే గద్య భాగంలో ఉన్నటువంటి పాఠాల యొక్క ప్రశ్నలు నేర్చుకుంటారో, అభివ్యక్తి సృజనాత్మకత కింద ఉన్నటువంటి ప్రశ్నలు నేర్చుకుంటారో వాటిల్లోంచి ఒక క్వశ్చన్కి 4 మార్కులు. అంటే మీకు గద్య భాగం నుంచి 8 మార్కులు, పద్య భాగం నుంచి 8 మార్కులు, 16 మార్కులు అనేవి ఇక్కడ కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పద్య భాగంలో 3 ప్రశ్నों में से 2 प्रश्नों के उत्तर लिखिए. అంతకుముందు మనకు ఎట్లా ఇచ్చేవారు, 2 ప్రశ్నలు ఇచ్చేవారు, దాంట్లోంచి ఏదైనా ఒక క్వశ్చన్ రాయమనేవాళ్ళు. ఇది పద్య భాగం నుంచి మనకు సారాంశాత్మక క్వశ్చన్ లాగా ఉండేది. మనకు పద్య భాగం నుంచి ఎలాంటి క్వశ్చన్ లాగా ఉండేది, సారాంశాత్మక ప్రశ్నలాగా వచ్చేటువంటి ప్రశ్న పిల్లలు. దీనికి ఒక్కొక్క దానికి 8 మార్కులు. ఇప్పుడేమి ఇచ్చారు, 3 ప్రశ్నలు ఇచ్చారు. 3 క్వశ్చన్స్ ఇచ్చి ఒక క్వశ్చన్ రాయమన్నాడు. అంటే మీరు 3 లెసన్స్ నేర్చుకున్నట్టయితే ఆ 3 లెసన్స్లోంచి ఏది పర్ఫెక్ట్గా బాగా వస్తుందో ఆ ఒక క్వశ్చన్ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు. అదొకటి అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ మనకు ఒకటి పద్య భాగంది ఎస్ఏ క్వశ్చన్ అయిపోయింది, निबंधात्मक प्रश्न 1 हो गया. और गद्य भाग से क्या है, गद्य भाग में से भी आप देख सकते हैं कि गद्य भाग में से भी आपको 3 प्रश्नों में से 2 प्रश्नों के उत्तर लिखिए. मगर यहाँ पे 3 प्रश्नों में से 2 प्रश्नों का उत्तर नहीं है, यहाँ थोड़ा प्रिंटिंग मिस्टेक हो गया. 3 प्रश्नों में से 1 प्रश्न का उत्तर लिखिए. मगर 1 into 8 3 ప్రశ్నों में से 1 ప్రశ్న का उत्तर लिखिए. ఇక్కడ కూడా 3 ప్రశ్నల నుంచి మనకు ఒక ప్రశ్న యొక్క సమాధానం అనేది మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సృజనాత్మక అభివ్యక్తి. మనకెప్పుడు కూడా సృజనాత్మక అభివ్యక్తి కింద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. విధాओं से संबंधित 3 प्रश्नों में से 1 प्रश्न का उत्तर लिखिए. ఇక్కడ మనకు ఎప్పుడు కూడా ఎట్లా ఇస్తారు, 5 మార్క్స్ ఇచ్చేసి 3 క్వశ్చన్స్ 2 ఆన్సర్స్ రాయమని చెప్తారు, ఎనీ 2 కదా. బట్ ఇక్కడ చూడండి సార్ ఎట్లా ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చిన 3 విధాలు ఏవైతే ఉంటాయో, అంటే మనకి ఇక్కడ 14 రకాలైనటువంటి క్వశ్చన్స్ మనం చూస్తూ ఉంటాము. సమాచార పత్ర కానీ, కథని ఇచ్చి దాన్ని పొడిగించడం కానీ, కహానీకో ఆగే బడాయే అని కానీ, తర్వాత నిబంధ్ కానీ, ఏదైనా ఒక అంశం ఇచ్చి దానిపైన ఒక నిబంధ్ రాయడం కానీ, ఇట్లా రకరకాలైనటువంటి ఒక 14 ఉంటాయి మనకు. సో దాంట్లో భాగంగానే మనకి ఇక్కడ 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒక లెటర్ రాయమని, एक लेखा लिखिए. ऐसा आपको दिए जाते कुछ इंटरव्यू, अपने हिंदी अध्यापिका से इंटरव्यू साक्षात्कार लीजिए, ऐसा साक्षात्कार का प्रश्न. कई 14 विधाओं में से 3 विधाएं यहाँ पे दिए जाते हैं. उसमें से आपको इससे पहले 2 प्रश्न लिखने के लिए बताए गए हैं. 1 को 5-5 ऐसा 10 अंक यहाँ पे आपको प्राप्त करने वाले हैं. मगर इस बार ఈ సమయం ఏం చేశారు అని అంటే, దీంట్లో నుంచి ఒకటే క్వశ్చన్ రాయమన్నారు. ఆ ఒక క్వశ్చన్కి 8 మార్కులు. ఇక్కడ 8 మార్కులు ఎట్లా అయ్యాయి, ఇక్కడ 2 మార్కులు ఎక్కడ పోయినాయి అని అంటే, మనకు ముఖ్యంగా ఇక్కడ సారాంశాత్మక ప్రశ్నలో, మనకు నిబంధాత్మక ప్రశ్నలో అంతకుముందు 7 అంక దియే జాతే హై, 7 మార్కులు ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్క క్వశ్చన్కి పద్య భాగం నుంచి 7 మార్కులు, గద్య భాగం నుంచి 7 మార్కులు ఇచ్చేవాళ్ళు. బట్ ఈసారి ఏంటంటే పద్య భాగం నుంచి 8 మార్కులు ఇచ్చారు, గద్య భాగం నుంచి 8 మార్కులు ఇచ్చారు. దానివల్ల ఏమైంది అని అంటే, నీకు ఇక్కడ 8 అంటే 2 మార్కులు అక్కడికి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇక్కడ 10 మార్కుల బదులుగా 8 మార్కులు అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఆ 8 మార్కులను మీరు ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా పిల్లలు, ఇది మనకు పార్ట్ ఏ. టోటల్గా పార్ట్ ఏ 60 మార్కులకు కవర్ అయినటువంటి పేపర్. ఇప్పుడు పార్ట్ బి చూసినట్టయితే కనుక శబ్ద భండార్ సే సంబంధిత్ 10 బహువికల్పీయ ప్రశ్న. శబ్ద భండార్ అంటే మనకు మనం నేర్చుకున్నటువంటి భాషాకి బాత్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం శబ్ద భండార్ నుంచి నేర్చుకుంటూ ఉంటాము. దానిలో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. 10 అంక్ ఇక్కడ 10 మీకు మార్కులు అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్లో వ్యాకరణాంశ అంటే సంజ్ఞ, సర్వనామం, తర్వాత ఇవన్నీ విలోమ శబ్దం. సో ఏదైతే ఉంటుందో దాని నుంచి మీకు ఒక వ్యాకరణసే సంబంధి ద్విగు సమాస, సమాస్, సంధి, విచ్ఛేద్, ఇవన్నీ కూడా మీకు 10 మార్క్స్. ఇక్కడ కూడా దీనికి కూడా 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. यहाँ पे 10 अंक 10 20 अंक और वहाँ पे 60 अंक, टोटल कुल 80 अंक आपको प्राप्त हो जाते हैं. 80 మార్క్స్ అనేది మీకు రావడం జరిగింది. మామూలుగా మనం చూసుకున్నట్టయితే ఇదిగోండి, ఇది మన క్వశ్చన్ పేపర్.
దీంట్లో ఎట్లా వచ్చింది అంటే సెక్షన్ 1 వచ్చేసి హిందీ. మనం ముందే అనుకున్నాం సెక్షన్ 1లో ఆల్రెడీ మనకు నిమ్నలిఖిత్ గద్యాంశ్ కో పढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो वाक्यों में लिखिए. చదివి మీరు ఈ కింద ఇచ్చినటువంటి ప్యాసేజ్ని చదివేసి దాని కింద ఇచ్చినటువంటి ప్రశ్నల్ని 1 లేదా 2 వాక్యాల్లో రాయండి అని ఇస్తారు. ఇక్కడ మనకు మోడల్ పేపర్లో ఏమి ఇచ్చారంటే బాత్ ఇన్ దినోं की है जब बालक अंबेडकर अपनी प्राथमिक शिक्षा पूरी कर माध्यमिक शिक्षा के लिए हाई स्कूल में दाखिला हुए. సో హమ్ సబ్ ఏక్ హే అనేటువంటి ఉపవాచకం పాఠం నుంచి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఉపవాచకం పాఠం నుంచి తీసుకోవడం జరిగింది. ఎస్, దీంట్లో క్వశ్చన్స్ కూడా మనం చూసినట్టయితే గద్యాంశకే ఆరంభమే బతాయి గయి ఘటన కబ్ ఘటిత్ హుయి, ఎప్పుడు జరిగింది ఆ సంఘటన, అంబేద్కర్ నే క్యా మాంగా తా, घर के मालिक ने. సో మీరు ఈ క్వశ్చన్స్ घर के मालिक ने पानी क्यों नहीं दिया, ఈ ప్రశ్నలు అన్నీ కూడా మీరు చదువుకోని ఆన్సర్స్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి, ఈ పైన ఉన్నటువంటి ప్యాసేజ్ని ఒకసారి చదువుకోవాలి. ఈ ప్యాసేజ్ మనకు టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిందే కాబట్టి ఆల్రెడీ మీకు ఆ ప్యాసేజ్ గురించి కానీ హమ్ సబ్ ఏక్ హే అనే ఆ లెసన్ గురించి కానీ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి మీరు క్వశ్చన్ చదవగానే దీని నుంచి అనే కాకుండా మీకు ఆ లెసన్ బేస్ చేసుకొని కూడా కొంచెం ఆన్సర్స్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ముందు 3 ప్రశ్నలు ఈజీగా రాసిన. నెక్స్ట్ అంబేద్కర్ నే కౌన్ సా మార్గ్ మిల్ గయా, సారీ अंबेडकर को कौन सा मार्ग मिल गया. दूसरे गद्यांश में अंबेडकर के लिए किन विशेषणों का उल्लेख किया गया है. ఇవి కూడా క్వశ్చన్స్ మీరు నేర్చుకొని రాయాల్సింది. దూసరే గద్యాంశ అంటే మనకు పాఠంలో ఉన్నటువంటిది, సో అక్కడే మనం నేర్చుకొని రాయాల్సి ఉంటుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఆ బిట్ మనం ఇదే నేను మీకు చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్గా చెప్పడం జరిగింది. అంటే అఫ్కోర్స్ అన్నీ ఇంపార్టెంటే, బట్ ఏంటంటే దీంట్లో ఎందుకు మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అంటే నిమ్నలిఖిత్ గద్యాంశ పढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो वाक्यों में लिखिए, 1 లేక 2 వాక్యాలలో రాయాలి అన్నారు. కాబట్టి దీనికి ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 2 మార్కులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది చాలా శ్రద్ధగా మీరు మంచి శ్రద్ధ పెట్టి రాయాల్సి ఉంటుంది. ఇది సుభాష్ చంద్రబోస్కి మాతృభాష బెంగాలీ థీ, అంటే సుభాష్ చంద్రబోస్ గురించి. ఇది అన్సీన్ ప్యాసేజ్ కాబట్టి ఎక్కడి నుంచి ఏదైనా ఇవ్వచ్చు. దీన్ని మనం పర్టికులర్గా ఇదే వస్తుంది అని మనం జడ్జ్ చేయడానికి లేదు, మనం దాన్ని ముందు చెప్పలేము. బట్ ఏంటంటే ఎక్కడి నుంచి ఏది వచ్చినా కూడా ఆ ప్యాసేజ్ని బాగా చదువుకోండి, ఒక్కొక్క క్వశ్చన్ని బాగా చదువుకోండి. క్వశ్చన్ అర్థం కాకపోతే 2-3 సార్లు క్వశ్చన్ని రిపీట్ చేయండి, మళ్ళీ చదువుకోండి. ఇదంటే ఏంటి, సుభాష్ చంద్రబోస్కి మాతృభాష క్యా థీ, ఓ సుభాష్ చంద్రబోస్ మాతృభాష క్యా అంటే ఏమిటి, అసలు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క మాతృభాష ఏంటి. దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఉంది. అట్లా డైరెక్ట్ ఆన్సర్స్ ఉన్నవి అర్థం కాకుండా ఉండవు, బట్ డైరెక్ట్ ఆన్సర్స్ లేకుండా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొంచెంగా ఆలోచించి 2-3 సార్లు ప్రశ్నని చదివి చాలా జాగ్రత్తగా సమాధానాలు రాయండి. మీరు ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఇక్కడ చక్కగా ఆ బిట్ అనేది పెట్టుకొని చక్కగా ఆ బిట్ నెంబరు, క్వశ్చన్ నెంబర్ చక్కగా వేసి మీరు ఆన్సర్ బుక్లెట్లో ఆన్సర్స్ రాస్తే దిద్దే వాళ్ళకు కూడా ఎలాంటి కన్ఫ్యూషన్ అనేది ఉండదు. నెక్స్ట్ మనకు నిమ్నలిఖిత్ పద్యాంశ పढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो वाक्यों में लिखिए అన్నాడు. అంటే ఇక్కడ మనకు పద్యాంశ ఆల్రెడీ చదివినటువంటి పద్యాంశే కాబట్టి పెద్ద బాధ లేదు. దీంట్లో ఏక మనుజు సంచిత్ కర్తా హే కణ్కణ్క అధికారి గురించి ఇవ్వడం జరిగింది. ఆ పద్యాంశం మనం ఆల్రెడీ నేర్చుకొని ఉంటాం కాబట్టి చాలా ఈజీగా సులువుగా మీరు ఈ ప్రశ్నలకి రాయగలుగుతారు. కిస్ వర్గకే లోగోంకే బారే మే హే, ఇదొక క్వశ్చన్. లాస్ట్ 15th క్వశ్చన్ అనేది కొంచెం జనరల్గా అంటే అకార్డింగ్ టు ద లెసన్ అడగడం జరిగింది. మనం లెసన్ చెప్పుకునేటప్పుడు అనుకుంటూ ఉంటాం శ్రామిక్ వర్గ్ అనేటువంటిది. సో అట్లా మనం ఒకసారి ఆ శ్రమ యొక్క మహత్వం గురించి మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని రాస్తే సరిపోతుంది. ఎస్ చిల్డ్రన్, నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి కిన్హి 2 ప్రశ్నోं के उत्तर लिखिए. అంతకుముందు 4 ఇచ్చేవాళ్ళు అనుకున్నాం కదా, 4కి కంపల్సరీగా రాయాల్సి వచ్చేది. అక్కడ మనకు చాయిస్ అనేది లేకుండింది. ఇప్పుడు ఎట్లా ఇచ్చాడంటే ఈ 4లలో ఏవైనా 2 రాయాలి మనం, అంటే మీకు ఇక్కడ చాయిస్ వచ్చింది. सुमित्रानंद पंत के जीवन और साहित्य पर प्रकाश डालिए. माँ मुझे आने दे कविता में किस समस्या का उल्लेख किया गया है. रहीम के अनुसार सच्चा मित्र कौन है. बिहारी ने कनक कनक में क्या अंतर बताया है. చూడండి 4 కూడా మనకు కవితా లెసన్ నుంచే వచ్చినాయి, కవితా లెసన్ నుంచే తీసుకోవడం జరిగింది. సో ఆ కవితా లెసన్ నుంచి మనం ఈ 4 పాఠాల నుంచి చక్కగా నేర్చుకున్నట్టయితే కనుక మీరు ఈజీగా రాయవచ్చు. అర్థగ్రహీత ప్రతిక్రియ అయిపోయింది. ఇప్పుడు సృజనాత్మక. ఎస్, నెక్స్ట్ థర్డ్ బిట్ మనం చూసినట్టయితే కనుక కిన్హి 2 ప్రశ్నోं के उत्तर लिखिए. థర్డ్ బిట్లో కూడా మళ్ళీ మనకు 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 4 నుంచి మళ్ళీ మనం 2 ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఆ 2 ప్రశ్నలు కూడా
అంటే మనం చూస్ చేసుకొని ఏవైతే బాగా వస్తాయనిపిస్తాయో అది రాస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం కవి గురించి ఏదైనా ఒక లైన్ తెలిసినట్టయితే ఆ ఒక లైన్ కూడా మీరు రాసుకున్నట్టయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది, బాగా రాసినారు అన్నట్టుగా కూడా ఉంటుంది. నెక్స్ట్, ప్రేమ్చంద్ కా పరిచయ అప్నే శబ్దో మే లిఖియే. ప్రేమ్చంద్ యొక్క పరిచయం మీ మాటలలో వివరించండి. దేశ్ से भ्रष्टाचार समाप्त करने के लिए छात्रों को क्या योगदान हो सकता है? हामिद के स्थान पर यदि आप हो तो चिमटे के बजाय क्या खरीदते? लक्ष्मीबाई स्वराज की नींव का पत्थर क्यों बनना चाहती हैं? ఈ క్వశ్చన్స్ నుంచి మీరు ఇక్కడ కూడా ఒకటి ప్రేమ్చంద్ కా పరిచయం ఒకటి అడిగాడు, సుమిత్రానందన్ పంత్ది దాంట్లో ఒకటి అడిగాడు. చూడండి, చక్కగా ఈజీ కవి పరిచయాలు ముందే ఉంటాయి, ఈజీగా నేర్చుకునేటువంటిదే. సో ఏమీ హైరాణ పడాల్సిన అవసరం లేదు పిల్లలు. చక్కగా కవి పరిచయాలు నేర్చుకోండి, 8 మార్కులు కొట్టేయండి. ఓకేనా? నెక్స్ట్ 4th బిట్ మనం చూసుకున్నట్టయితే కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ లిఖి అన్నాడు. ఇక్కడ ఇంతకుముందు మనం బ్లూ ప్రింట్లో దో ప్రశ్న అని అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం కదా, ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ చక్కగా ఇచ్చాడు క్లియర్గా. కిసి ఏక్ ప్రశ్న, అక్కడ 3 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో ఒక క్వశ్చన్కి మాత్రమే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బరస్తే బాదల్ కవిత మే किस प्रकार प्रकृति का वर्णन किया गया है? रैदास और मीराबाई की भक्ति में अंतर क्या है? कनकन का अधिकारी कविता के माध्यम से कवि ने क्या संदेश दिया है? ఈ 3 ప్రశ్నల్లోంచి మీకు ఏ ప్రశ్న అయితే బాగా వస్తుంది అనిపిస్తుందో ఆ ప్రశ్నని చక్కగా మీరు రాయండి. అయితే పిల్లలు రాసే ముందు చిన్నగా బరస్తే బాదల్ అనే క్వశ్చన్ మీరు చూస్ చేసుకొని రాసినట్టయితే యహ్ పాఠ్ 10वीं कक्षा के किताब में दिए गए बरसते बादल पाठ से लिया गया है. यह कविता का कवि का नाम है సుమిత్రానందన్ పంత్. అట్లా ఒక్క 2 లైన్స్ దాని గురించి మీరు జస్ట్ సింపుల్గా రాసి తర్వాత మీరు ఆన్సర్ని చక్కగా ఉత్తరాన్ని పెట్టి ఇది రాసేసి మీరు కింద చక్కగా ఆన్సర్ని రాసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది, కొంచెం ఎఫెక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ చిల్డ్రన్. అండ్ నెక్స్ట్ 5th బిట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కిసి ఏక ప్రశ్న కా ఆన్సర్ 8 या 10 పంక్తియో మే లిఖియే. ఏదైనా ఒక ప్రశ్న యొక్క ఆన్సర్ని మనము 8 లేదా ఇక్కడ చూడండి 8 లేదా 10 పంక్తులలో రాయండి అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు 8 మార్క్స్ క్वेश्चन కాబట్టి निबंधात्मक प्रश्न है ये. सो निबंधात्मक प्रश्न ये कहाँ से दिया गया है? पहले हम लोग जो देखे हैं वो पद्य भाग से दिया गया है, ये तो गद्य भाग से है. దీంట్లో కూడా 3 क्वेश्चंस 27, 28, 29. टेसी थॉमस के जीवन से हमें कैसी प्रेरणा मिलती है? आज अनेक मनोरंजन के साधनों के बीच लोकगीतों का क्या महत्व है? अंतर्राष्ट्रीय स्तर पर हिंदी अंग्रेजी का स्थान से ले सकती है. अपने విచార్ వ్యక్తి కీజియే. సో దీంట్లో కూడా మనకు 3 ప్రశ్నలు గద్య భాగం నుంచి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్న నిబంధాత్మక ప్రశ్న మీరు చక్కగా నేర్చుకొని దీని ప్రకారంగా రాసినట్టయితే దీనికి కూడా మీరు పద్య భాగంలో ఎలాగైతే కవి గురించి చిన్నగా రాయడం జరిగిందో అట్లాగే దీంట్లో కూడా కవి ఉంటే కవి గురించి, ఒకవేళ కవి లేదంటే మనకు మామూలుగా లోకగీత్కి మనకు కవి ఉన్నారు కదా, భగవతి శరణ్ ఉపాధ్యాయ్. సో ఆయన ఒక చిన్న ముక్క ఏంటంటే यह प्रश्न 10वीं कक्षा के लोकगीत पाठ से दिया गया है. इस पाठ का कवि का नाम है భగవతి శరణ్ ఉపాధ్యాయ్ జీ. అట్లా చిన్నగా ఒక ముక్క రాసి మీరు ఆన్సర్ అనేది రాసినట్టయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ 6th బిట్ వచ్చేసి కిసి ఏక ప్రశ్న కా ఉత్తర్ 8 या 10 పంక్తియో మే లిఖియే. 8 to 10 లైన్స్ అంటారు, ఇక్కడ మనం 15 లైన్స్ కూడా రాసుకోవచ్చు. ఒక క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. అంతకుముందు మనకి ఇక్కడే 5 మార్క్స్ ఉండేవి, 2 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉండేవి. బట్ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఒకటే క్వశ్చన్. అంటే ఇక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి చాయిస్ మీకు ఇవ్వడం జరిగింది పిల్లలు. 30th, 31st, 32nd क्वेश्चन. एक नवीन दुपहिया वाहन का विज्ञापन तैयार कीजिए. दहेज प्रथा की दुष्परिणाम विषय पर एक निबंध लिखिए. कोविड-19 के प्रति जागरूकता लाने के लिए पोस्टर तैयार कीजिए. यहाँ पे पोस्टर बनाना बहुत ही आसान है. చక్కగా కోవిడ్-19 పోస్టర్ వేసి చక్కగా మీరు పెన్సిల్తో అక్కడ డ్రాయింగ్ వేసేసి చక్కగా మీ దగ్గర ఉన్న బ్లూ బ్లాక్ పెన్నులతోనే చక్కగా దాన్ని శుభ్రంగా టైటిల్స్ అట్లా పెట్టేసి చక్కగా మీరు రాసేయచ్చు. ఓకేనా పిల్లలు? సో ఇది మీరు కోవిడ్-19 అనే క్వశ్చన్ అందరూ కూడా కోవిడ్-19 గురించి పోస్టర్ చేయడము, నిబంధన నేర్చుకోవడము, ప్రశ్నావళి తయారు చేయడము. కోవిడ్-19 అనేది ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్ కాబట్టి, అంటే ఇప్పుడు చాలామంది నేర్చుకోదగినటువంటి టాపిక్ కాబట్టి మనము ఫార్మేటివ్లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏంటంటే దాంట్లో తీసుకొని దాని గురించి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఏ రకంగా ప్రశ్న అడిగినా కూడా కోవిడ్-19 గురించి ఒక లేఖ రాయండి ఎవరికైనా అధికారికి అన్నా కూడా మీరు రాసే విధంగా తయారవ్వాలి. అట్లా మీరు దాని గురించి ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. మీకు ఎవరికైనా డౌట్ వచ్చినట్టుంటే
కింద మీకు కామెంట్ బాక్స్ ఉంటుంది. కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. నేను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నేను అక్కడ మీకు మెసేజ్ లీవ్ చేస్తాను. లేదంటే దాని గురించి మళ్ళీ సెపరేట్గా ఒక వీడియో కూడా చేసి నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? రైట్ నాన్న, ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ 10th class చిల్డ్రన్. ఓకే, యా, బై బై. థ్యాంక్ యూ ఆల్.